హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ అనేది మన కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేసేటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు కాంట్రాక్ట్ బేస్ విధానంలో ఇక్కడైతే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో తర్వాత మీకు నోటిఫికేషన్ అది ఎప్పుడు రిలీజ్ చేశారంటే మీకు నవంబర్ 1 అయితే విడుదలైతే చేయడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాం మనకి క్వాలిఫికేషన్ ఏమిటి, అదేవిధంగా శాలరీ ఎంత ఉంటుంది, ఎన్ని పోస్టులు అంటే ఏ కేటగిరీ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఇలాంటివన్నీ ఇచ్చారు. గమనిద్దాం. ఇక్కడ పోస్ట్ ఆఫ్ వచ్చి మనకి ఇక్కడైతే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. మనకి పోస్ట్ కోడ్ కూడా ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి మనకి ముంబై, వైజాగ్, బెంగళూరు. సో ఈ లొకేషన్ అయితే మీకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే 4 years ఫుల్ టైమ్ బీఈ లేదంటే బీటెక్ ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే కమ్యూనికేషన్ లేదంటే మనకి టెలికమ్యూనికేషన్. సో కాబట్టి ఎవరైతే బీటెక్ చేసింటారో అది ఎలక్ట్రానిక్స్ లేదంటే టెలికమ్యూనికేషన్ సంబంధిత కోర్సులు ఎవరైతే బీటెక్ చేసింటారో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి నెంబర్ ఆఫ్ పోస్ట్ గురించి తెలుసుకుని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి యూఆర్ అంటే మనకి జనరల్ కేటగిరీ ఇక్కడ 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ టోటల్గా మనకి ఇక్కడైతే 16 పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. మనకి బేసిక్ శాలరీ అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చి మనకి ఫస్ట్ ఇయర్ వచ్చి 40,000, సెకండ్ ఇయర్ వచ్చి 45,000, థర్డ్ ఇయర్ వచ్చి మీకు 50,000, ఫోర్త్ ఇయర్ వచ్చి 55,000. సో అంటే మీకు ఇక్కడ గమనించవచ్చు ప్రతి ఇయర్కి మీకైతే 5,000 రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు నోటీస్ ఒకసారి గమనిద్దాం. పీడబ్ల్యూబీడీ వాళ్ళు కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది అనేసి క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది, గమనించవచ్చు. తర్వాత ఏజ్ గురించి తెలుసుకుంటే సో ఏజ్ అనేది మనకైతే 18 years నుంచి మినిమం అయితే 18 years ఉండాల్సి ఉంటుంది. తర్వాత మ్యాక్సిమం వచ్చి 32 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వరకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, ఇక్కడ గమనించవచ్చు. తర్వాత వచ్చి మనకి ఇక్కడ టర్మ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అలవెన్సెస్ అమ్మా. సో ఇదేమో మనకి చెప్పాను కదా మీకు ప్రతి ఇయర్ కూడా మీకు 5,000 రూపీస్ అనేది పెంచుతున్నారనేసి, దాన్నే మనకి అలవెన్సెస్ అనేసి అంటే ఆ టాపిక్ ఇక్కడ ఇచ్చారు. మనకి చూడొచ్చు, మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ వచ్చి 40,000, సో సెకండ్ ఇయర్ వచ్చి మనకైతే 45,000, థర్డ్ ఇయర్ వచ్చి 50,000 అని ఇచ్చారు. సో అదే తర్వాత మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుంటే ఇక్కడ 4 year ఫుల్ టైమ్ బీఈ లేదంటే బీటెక్ ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేదంటే ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్. సో మొత్తంగా చూసుకోండి ఇక్కడ ఎవరైతే బీటెక్ తీసుకుంటారో కోర్స్ చేసింటారో వాళ్ళకు కూడా ఎలక్ట్రానిక్స్ లేదంటే కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ లాంటి సంబంధిత కోర్సులు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చి మనం ఇక్కడ గమనించవచ్చు, మనకి ఇక్కడ ద మినిమం పర్సెంటేజ్ ఆఫ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 55%. ఓకేనా. సో మీరు బీటెక్లో అయితే 55%తో మీకైతే మెరిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత మనం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/11/2023 అంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడైనా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీలో మీకు 2 years అనేది మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అదే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది, గమనించవచ్చు. సో తర్వాత వచ్చి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ మోడ్ ఆఫ్ సెలక్షన్స్ గురించి తెలుసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ మీటింగ్ ది ఎలిజిబిలిటీ సర్టేరియా స్పెసిఫైడ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ విల్ బి కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్ విచ్ విల్ బి 85 marks. ఓకేనా. సో ఇక్కడైతే మీకు 85 marksకి అయితే మీకు ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత మనం సెకండ్ పాయింట్ గురించి తెలుసుకుంటే క్యాండిడేట్ హూ పాస్ ది రిటర్న్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఎవరైతే రిటర్న్ టెస్ట్లో పాస్ అయింటారో అది కూడా 35 marks ఇక్కడ మనకి పాస్ మార్క్స్. ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి సో మిగతా వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము. అది కూడా కేటగిరీ వైజ్ అంటే ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా వాళ్ళకి కూడా అయితే ఇంటర్వ్యూ జరిపిస్తామని చెప్పడం జరిగింది. సో ది మినిమం క్వాలిఫై మార్క్స్ ఇన్ రిటర్న్ టెస్ట్ వచ్చి మనకి ఇక్కడ 35%. ఓకేనా. అంటే 35 marksకి అయితే మీకు అయితే రావాల్సి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే 30%, ఫర్ ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూ అయితే 30%. సో అది అమ్మా అంటే ఈ విధంగా మీకు అయితే ప్రొసీజర్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది. తర్వాత హౌ టు అప్లై గురించి తెలుసుకుంటే సో ఇక్కడైతే మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అయితే అప్లై చేసేదానికి లేదు. సో ఆన్లైన్లో సో తర్వాత మనం హౌ టు అప్లై గురించి తెలుసుకుంటే ఇక్కడైతే మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి నేనైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో సో ఇప్పుడు మనం
హౌ టు అప్లై గురించి తెలుసుకోండి. ఇక్కడైతే మీరు అప్లై చేయడానికి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఇక్కడ ఆఫ్లైన్లో అప్లై చేయాలి అంటే అంతకంటే ముందు మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధిత లింకులన్నీ కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ మీరైతే అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. అంటే మీరు ఆన్లైన్లోనే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, అమౌంట్ పే చేసిన తర్వాత ఫైనల్గా మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ వస్తుంది కదా, ఆ ప్రింట్అవుట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని క్యాండిడేట్స్ హూ ఆర్ డిజర్వ్స్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ది అబోవ్ పోస్ట్ మే సెండ్ దేర్ అప్లికేషన్ బై పోస్ట్. ఓకేనా. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పోస్ట్ అంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసిన తర్వాత ఫైనల్లో మీ ప్రొఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్స్, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్, మెమోస్ అంతా కూడా ఈ పోస్ట్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇచ్చాడు. మనకి ఈ అడ్రస్కి మనకి చూడండి ఇక్కడ మేనేజర్ HRNS భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, తర్వాత ఇక్కడ జలహిల్ పోస్ట్ బెంగళూరు 560,013. సో యాజ్ టు రీచ్ బై 18/11/2023. సో ఈ డేట్ లోపల అయితే మీరైతే పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎంటర్ ఆల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ప్రొవైడెడ్ అలాంగ్ విత్ అడ్వర్టైజ్మెంట్. ఓకేనా. సో మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకోండి. ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిమిట్ అండ్ అమౌంట్ ఆఫ్ 472 రూపీస్. ఓకేనా. అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి GSTతో కలిపాము ఇక్కడ. ఓకేనా. అంటే GST వచ్చి 18% అన్నారు. అప్లికేషన్ ఫీజు వచ్చి మీకు 400, కానీ GSTతో కలుపుకుంటే మనకు 472 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ అప్లికేషన్ ఇక్కడ గమనించవచ్చు మీరైతే, ది అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి రిమిటెడ్ త్రూ ది SBI కలెక్ట్ లింక్ ప్రొవైడెడ్ బిలో. ఓకే. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ ఓపెన్ చేసుకొని మీ పేమెంట్, మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా ఇచ్చేసి ఫైనల్గా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్గా మీరైతే మీ అప్లికేషన్ ప్రొఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీ మార్క్స్ మేము మొత్తం కూడా ఒరిజినల్స్ కాదు, జిరాక్స్ కాపీస్ మాత్రమే. ఒరిజినల్స్ అయితే అసలు పోస్ట్ చేయకండి. మీ జిరాక్స్ కాపీస్ మొత్తం కూడా మీ యొక్క సిగ్నేచర్తో పెట్టి ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా చూపించాను కదా. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు రీడ్ డీటెయిల్స్ అండ్ స్క్రీన్ షాట్ ఫర్ మేకింగ్ ది పేమెంట్. ఓకేనా. అంటే మీరు పేమెంట్ చేస్తారు కదా, దాని అయితే స్క్రీన్ షాట్ కూడా పెట్టి పంపించాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకైతే సెలక్షన్ ప్రాసెస్ గురించి, హౌ టు అప్లై గురించి. ఓకేనా. తర్వాత చూడొచ్చు డాక్యుమెంట్ టు బీ సెండ్ బై పోస్ట్ బై ది క్యాండిడేట్స్. సో మీ ఇక్కడ పోస్ట్లో సెండ్ చేసేటప్పుడు ఆల్ సెమిస్టర్ మార్క్స్ కార్డ్స్ ఆర్ కన్సల్టెడ్ మార్క్స్ కార్డ్. ఓకేనా. ఇవి కూడా పంపించాలంటున్నారు, కానీ ఒరిజినల్స్ అయితే పంపించకండి. ఓకేనా. తర్వాత వచ్చి CGPA కన్జర్వేషన్ డాక్యుమెంట్స్. ఓకేనా. తర్వాత క్యాస్ట్, ట్రైబల్ కమ్యూనిటీ, డిజేబిలిటీ. సో మీరేమైనా EWS ఉంటే, అదేవిధంగా మీకైనా రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవి కూడా అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్, ఆఫర్ లెటర్, కరెంట్ అపాయింట్మెంట్. సో ఇదంతా మీకైతే ID ప్రూఫ్, లేటెస్ట్ పే స్లిప్. సో ఇవన్నీ కూడా మీరు పోస్ట్ చేయాల్సిన డీటెయిల్స్. ఒకసారి క్లియర్గా ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మన జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ నేషనల్ నీడ్ అప్లై. ఓకే. మన ఇండియా వైజ్ అన్ని స్టేట్ల వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ది పోస్టింగ్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది కంపెనీ రిక్వెస్ట్మెంట్. సో ఇవి ఈ జాబ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అదేవిధంగా. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. మనకి 18/11/2020 అయితే మీకు అయితే లాస్ట్ డేట్. ఓకేనా. గమనించాలి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు, అదేవిధంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఓకే. జస్ట్ మనకు 35 మార్క్స్ వస్తే చాలు, మీరైతే ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇది ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకు దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.